హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఈ చిన్న వీడియో దేని గురించి అంటే సిఏ ఫైనల్ ఆడిట్ క్లాసెస్ ఫర్ జనవరి 26 అటెంప్ట్. ఎక్కువ మంది మన తెలుగు పిల్లలు పర్టికులర్గా ఎఫ్ఆర్ బాగా రాస్తున్నారు, ఏఎఫ్ఎం అయితే ఎగ్జామ్షన్లు వస్తున్నాయి. ఆడిట్కి వచ్చేసరికి 20, 15, 10 అంటే అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు ఎవరికి ఏమో. బట్ నేను మే 25 ఎగ్జామ్స్ పాస్ అయ్యాను. ఇవి సెప్టెంబర్ 25 ఎగ్జామ్ పేపర్స్. దాని ముందు పేపర్స్ కూడా చూడండి కావాలంటే. సో ఇక్కడ మీరు ఆడిటింగ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మనకు ఉండేది ఎంత టైము? 1.5 డే. ఆ 0.5 కూడా తీసేయండిలే, మీకు ఉండేది 1 డే. మీరు ఎంత పెద్ద ఫ్యాకల్టీ దగ్గర కోచింగ్ తీసుకున్నా లేదా పెద్ద పెద్ద బుక్స్ ఎన్ని చదివినా మీకు 1 డే బిఫోర్ ఎగ్జామ్ రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఒక్క ముక్క గుర్తుంటుందని చెప్పండి. అసలే థియరీ, దానికంటే చాలా కీవర్డ్స్ ఉంటాయి, డ్రై కీవర్డ్స్. మీరు ఎగ్జామ్కి 1 డే ముందు కానీ రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, ఏం గుర్తురాదు. సో ఏం తప్పు చేస్తున్నారు పిల్లలంటే, నేను చూశాను మా మార్కెట్లో ఎవరెవరో వస్తున్నారు, ఇంతింత బుక్స్, ఇంతింత క్వశ్చన్ బ్యాంకులు. ఎందుకు చెప్పండి అవన్నీ? ఇంతింత బుక్స్, ఇన్నిన్ని క్వశ్చన్ బ్యాంకులు, ఇవన్నీ చదువుకుంటున్నారు, బాగానే ఉంది. మరి ఎగ్జామ్ ముందు రోజు మీరు రివిజన్ చేస్తున్నారు దాన్ని? ఎగ్జామ్ ముందు రోజు మీరు దాన్ని రివిజన్ చేయగలుగుతున్నారు లేదని క్వశ్చన్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేయలేకపోతున్నారో ఎగ్జామ్కి వెళ్తే గుర్తురాదు. ఇంకేం ఉపయోగం? 10,000 కట్టి క్లాసులు కొని ఇంతింత క్వశ్చన్ బ్యాంకులు, 200-300 గంటల క్లాసులు విని క్వశ్చన్ బ్యాంకులు ప్రాక్టీస్ చేసి ఆర్టీపీలు, ఎంటీపీలు, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్లు చేసి ఏం ఉపయోగం? ఆడికెళ్తే ఏమీ గుర్తురావు. ఏదో పైన పెట్టేస్తే ఒక 20 మార్కులు వస్తున్నాయి. ఓకేనా? ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఇంకోటి మా డిస్క్లైమర్ ఏంటంటే, నేనేదో పెద్ద ఆడిటింగ్లో తోపు ఫ్యాకల్టీ కాదు. ఇది ఈ మధ్య చూస్తున్నాను మార్కెట్లో, ట్యాక్స్ గురు, ఇండేఎస్ గురు, ఏదో బిరుదులమ్మ. అదేదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు, ఏం పేరు సార్ మీ పేరు అంటే, నా పేరు పద్మశ్రీ అంటాడు. ఎవరిచ్చారు సార్ మీకంటే, ఎవడో ఇచ్చేది ఏంటి, నేనే పెట్టుకున్నానని. సో ఈ మధ్య మార్కెట్లో అందరూ కూడా ఎవరి కాలేనమ్మా. సో నాకు ఎటువంటి ఏమి లేవమ్మా. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. నేను పడ్డ కష్టాలు, నేను ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్సెస్, దీంతో దేవుడు నాకేదో కొంచెం టీచింగ్ స్కిల్స్ ఇచ్చాడు. నేను ఆ స్కిల్స్ వాడి ఒక యావరేజ్ స్టూడెంటు సిఏ ఫైనల్ గ్రూప్ 1 పాస్ అవ్వాలంటే ఏం చెయ్యాలనేది నాకు తెలుసు. ఇది మాత్రం నాకు తెలుసు. అంతేగాని ఇక్కడ నేను ఆల్ ఇండియా ర్యాంకులు, నాకు ర్యాంక్ వచ్చింది, ఆమె చూశానమ్మా. నేను ఎవడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు సిఎంఏ ఫైనల్లో. ఎవరు బట్టినా ఇంటర్వ్యూ చేస్తున్నారు, మా స్టూడెంట్ అని. అదేదో సినిమాలో బల్లాలు దేవుడు అంటాడు కదా, నా కొడుకు అని. అలాగా ఎవడు పట్టినా సరే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి నా ర్యాంకు అంటున్నారు. ఏమ్మా? సో కాబట్టి ఈ ర్యాంకులు, ఈ గేమ్ అంతా నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా. మా దక్ష సిఏలో ఎటువంటి ర్యాంకులు రావు. ఇక్కడ మేము కేవలం నాలాంటి యావరేజ్, బిలో యావరేజ్ తెలుగులో చదువుకునే పిల్లల కోసం నేను పెట్టాను కాలేజ్. ర్యాంకులు ఇవన్నీ మన వల్ల కాదు. అసలు ఇది మన అవుట్ ఆఫ్ సిలబస్ మనకి. ఓకేనా? సో నాకు ఎటువంటి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్సు, ట్యాక్స్ గురు, ఆడిట్ గురు ఇవన్నీ లేవు. సో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను క్లాసులు చెప్తాను. నా స్టైల్ వేరుగా ఉంటుంది. మీలో ఎవరైనా సరే జనవరి 26లో మీ సిఏ ఫైనల్ గ్రూప్ 1 పాస్ అవ్వాలనుకుంటే నా క్లాసెస్ జాయిన్ అవ్వండి. లేదు సార్ మాకు అడ్వెంచరస్ కావాలి, మాకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్లు కావాలి, మాకు రివిజన్ ఎగ్జామ్స్ కావాలి, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్లు కావాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్లు కావాలి, మ్యారథాన్లు కావాలి, గెస్ట్ పేపర్లు కావాలంటే వేరే క్లాసెస్కి వెళ్ళిపోండి. రైట్ చూద్దాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోయేటువంటి జనవరి 26 ఆడిట్ క్లాసెస్లో నేను మీకు ఏమేమి సిలబస్ చెప్తాను,
100% సిలబస్ అయితే చెప్పనమ్మా నేను, ఎందుకంటే 100% సిలబస్ చదవాల్సిన అవసరం మనకు లేదు. మీరు ఒప్పుకోకపోయినా నా స్ట్రాటజీ ఏంటి, ఎఫ్ఆర్ ఎగ్జామ్షన్, ఏఎఫ్ఎం ఎగ్జామ్షన్ అండ్ ఆడిట్ 40, ఇంతే నేను ఫాలో అయ్యేది. ఇది ఎవరికన్నా నచ్చి మీరు కూడా ఇలా పాస్ అవ్వాలనుకుంటే నా క్లాసెస్ జాయిన్ అవ్వండి. లేదు సార్ మాకు ఆడిట్లో 60 కావాలి, 70 కావాలి, 80 కావాలంటే ప్లీజ్ ఈ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వద్దు, ఇది మీకు సూట్ అవ్వదు. ముందే చెప్పాలి కదమ్మా. నేనేం ఫాలో అవుతానంటే సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ గ్రూప్ 1లో 3 పేపర్లు ఉన్నాయి, ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం, ఆడిట్. సో ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం పేపర్స్ తీసుకుందాం. ఎయిదర్ ఎఫ్ఆర్ టఫ్ వస్తుంది, ఏఎఫ్ఎం టఫ్ వస్తుంది జనరల్గా. అంటే టఫ్ అంటే ఏంటి, ఎగ్జామ్షన్ స్కోర్ చేయడం కొంచెం కష్టం, 50 తెచ్చుకోవచ్చు. బట్ 2 పేపర్స్లో ఒక పేపర్ మాత్రం ఎగ్జామ్షన్ స్కోర్ చేసుకోవడానికి స్కోప్ ఇస్తాడు ఐసీఏ వాడు, లేదంటే ఎవడు సీఏ పాస్ అవ్వడు ఇంకా. సో ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం 2 పేపర్లలో ఒక పేపర్లో కంపల్సరిగా ఐసీఏ మనకు ఛాన్స్ ఇస్తాడు, ఇది ఎగ్జామ్షన్ కోసం. అది ఎఫ్ఆర్ అవ్వచ్చు, ఏఎఫ్ఎం అవ్వచ్చు. ఇంకొక పేపర్లో కొంచెం ట్రిక్కీగా ఉన్నా, కొంచెం టఫ్గా ఉన్నా మనం 50 మార్క్స్ ఎలాగైనా స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం మనం బాగా చదువుకుంటాం, ఐసీఏ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి. సో 60, 50 లేదా 70, 40 వాట్ ఎవర్, అంటే ఈ 2 పేపర్స్ కలిపి మనకి ఎలాగైనా సరే 110 నుంచి 120 మార్క్స్ ఈజీగా వస్తాయి. నా క్లాసెస్ బాగా ఫాలో అయ్యి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీ చేతితో ప్రాక్టీస్ చేసి ఒక 3 మంత్స్ కూర్చొని చదువుకుంటే మీరు 70, 40, 60, 50 అంటే ఎఫ్ఆర్, ఏఎఫ్ఎం ఎట్ ఎనీ కాస్ట్ మనకి 110 నుంచి 120 మార్క్స్ వస్తాయి. ఇంకా నాకేం కావాలో, ఆడిట్లో నాకు 40 కావాలి. ఇది నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ. గ్రూప్ 1 మొత్తం పాస్ అవ్వాలంటే నా క్లాసెస్లో ఇది నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ. మరి 40 మార్క్స్ నీకు కావాలంటే ఎందుకు, సిలబస్ మొత్తం చదివేసి ఆడాడో సినిమా పేర్లు పెట్టి బుక్కులు రిలీజ్ చేస్తాడు, ఆ బుక్కులు మొత్తం కొని అవి అర్థం కావు. మరి ఇంత క్వశ్చన్ బ్యాంకులు ఎందుకు నీకు? 120 మార్క్స్లో మనకి ఎన్ని కావాలి, 40. దానికోసం దేనికి ఈ హడావుడంతా ఎందుకు, ఇన్ని బుక్కులు ఎందుకు, ఇన్ని క్వశ్చన్ బ్యాంకులు ఎందుకు? నేనేం ఫాలో అవుతాను ఆడిటింగ్కి, సింపుల్ రూల్. ఏంటా రూలు, లిమిటెడ్ సిలబస్ విత్ అన్లిమిటెడ్ రివిజన్. ఇది నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ. లిమిటెడ్ సిలబస్ విత్ అన్లిమిటెడ్ రివిజన్ అంటే కనీసం 5 to 10 టైమ్స్. ఏంటి సార్ అన్నిసార్లు? మీరు చిన్నప్పుడు సిఏ ఇంటర్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు బట్టి కొట్టుంటారు? అలా బట్టి కొట్టాలి. అమ్మ ఆడిటింగ్లో నేర్చుకోవడానికి ఏముండదు, అంతా సొల్లే, ఏముండదు. ఒక ఎస్ఏ 700లో ఆ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ తప్ప మిగతా అవన్నీ కూడా మీరు 10th క్లాస్లో ఇంటర్లో చదువుకునేటువంటి సబ్జెక్టులోనే ఉండింది. ఇవన్నీ ఎక్కువసార్లు చదివితే అంతే సింపుల్. ఇప్పుడు డిజిటల్ ఆడిట్ ఉంది, ఏం నేర్చుకుంటారు? ఎస్డిసి ఉంది, ఏం నేర్చుకుంటారు? ఎథిక్స్ ఉన్నాయి, ఏముంది అక్కడ నేర్చుకోవడానికి? గుర్తుపెట్టుకోవాలి. పిఎస్సి ఉంది, ఏముంది అక్కడ నేర్చుకోవడానికి? మీనింగ్ తెలుసుకోవటం, బై హార్ట్ చేయటం, అంతే. సో మీరు సిఏ ఫైనల్ ఆడిటింగ్ పాస్ అవ్వాలంటే యూ షుడ్ బిహేవ్ లైక్ స్కూల్ స్టూడెంట్. పెట్టుకోవటం ముందు ఇంకా దీన్ని ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్. ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే అంత త్వరగా మీరు పాస్ అవుతారు. అంతేగాని సిలబస్ మొత్తం తీసుకొని ఏదో పైపైన చదువుకుంటూ వెళ్ళారనుకోండి, పాస్ అవ్వటం చాలా కష్టం. రైటా? ఇదిగోండి, ఇది రాసుకోండి. స్టార్టింగ్ రోజు ఇదే మీరు ఫాలో అవ్వాల్సింది, లిమిటెడ్ సిలబస్ విత్ అన్లిమిటెడ్ రివిజన్. మరి ఏం చదవాలి సిలబస్ అంటే నేను అలా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో మీకు. సార్ ప్రొఫెషనల్ ఎథిక్స్, కారో, SQC1 ఇది ఒక సెట్ మనకి. ప్రొఫెషనల్ ఎథిక్స్, కారో, SQC1 ఎగ్జామ్ లెక్క నుంచి మనకి ఎట్ ఎనీ కాస్ట్ 30 మార్క్స్ వస్తాయమ్మా. 30+ కానీ తగ్గు. మొన్న కూడా చూసుకోండి, పేపర్లో రాశాను నేను. మొన్న ఎథిక్స్లో నాకు 20 ఇచ్చాడు, కారో 6 మార్క్స్ ఇచ్చాడు, SQC1 5 మార్క్స్ ఇచ్చాడు. సేమ్ ఎప్పుడైనా సరే 30 మార్క్స్. సెకండ్
కొన్ని ఇండివిజువల్ టాపిక్స్ ఉన్నాయి మనకి. ఏంటవి సార్? గ్రూప్ ఆడిట్, పిఎస్యు, ఎస్డిసి అండ్ ఈఎస్జి ఆడిట్, సార్ డిజిటల్ ఆడిట్, ఎన్బిఎఫ్సి, ఇంటర్నల్ ఆడిట్. మొన్న ఎగ్జామ్లో 4 మార్క్స్ 4 మార్క్స్ 4 మార్క్స్ 5 మార్క్స్ 2 MCQs ఎన్బిఎఫ్సిలో 4 మార్క్స్. ఇంటర్నల్ ఆడిట్ మొన్న ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చాడు? ఇది May 25 ఇచ్చాడు. ఎన్ని మార్కులు? 4 4 16 5 21 మార్కమ్మ, 21 మార్క్స్. ఈ టాపిక్స్లో స్ట్రైట్ క్వశ్చన్ వస్తే స్ట్రైట్, ఎటువంటి తలనొప్పి ఉండదు. అదే ఎస్ఏస్ అనుకోండి, మీకు తలనొప్పి. అసలు ముందు ఎస్ఏలో క్వశ్చన్ తెలియదు మనకి, అది ఏ ఎస్ఏను. మొన్న చూడండి, దీంట్లో గ్రూప్ ఆడిట్ మొన్న ఇచ్చాడు. వాట్ డూ యూ మీన్ బై కంప్లైన్స్ ఆడిట్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కంప్లైన్స్ ఆడిట్. పిఎస్సిలో మొన్న ఇచ్చాడు. పిఎస్సిలో మన గ్రూప్ ఆడిట్ ఏమి ఇచ్చాడు? ఒక క్వశ్చన్ ఇచ్చాడు, వెదర్ కన్సాలిడేషన్ అప్లికబుల్ ఆర్ నాట్. ఎస్డిసి ఆడిట్ మొన్న. ఈఎస్జిలో ఎలిమెంట్స్ ఇచ్చాడు, సోషల్ ఎలిమెంట్స్ ఇచ్చాడు. డిజిటల్ ఆడిట్, రిమోట్ ఆడిట్లో వాట్ ఆర్ ద సెక్యూరిటీ కన్సర్న్స్, సింపుల్ క్వశ్చన్. ఎన్బిఎఫ్సి 2 MCQలు, ఒకటేమో రిస్క్ అసెట్స్ కనుక్కోవటం, రెండేమో రెవెన్యూ లీకేజ్ కనుక్కోవటం. అంతకుముందు ఇంటర్నల్ ఆడిట్లో స్ట్రైట్ క్వశ్చన్. అంటే ఈ 6 టాపిక్స్లో క్వశ్చన్ విల్ బీ స్ట్రైట్. క్వశ్చన్ చూస్తే మీరు చెప్పేయచ్చు 4 మార్కులు. సో 20కి మీకు 20 వస్తాయి. నాకు వేసాడు ఫుల్ మార్క్స్. నువ్వు కానీ బాగా రాస్తే నీకు ఫుల్ మార్క్స్ వేస్తాడు ఇక్కడ. సో నీకు ఇక్కడ 20కి 20 స్కోర్ చేయొచ్చు. ఎప్పుడు? ఈ 6 టాపిక్లు నువ్వు ఇదిగో ఇది ఫాలో అయినప్పుడు. అన్లిమిటెడ్ రివిజన్. నువ్వు ఎంత ఎక్కువ బట్టి కొడితే ఏమో వినటానికి చండాలంగా ఉన్నా ఇదే నిజం. మీరు ఎన్ని ఎక్కువ సార్లు బట్టి కొడితే అంత మీరు త్వరగా ఆడిటింగ్ పాస్ అవుతారు. ఓకేనా? రైట్. ఇంకా అదర్స్ అమ్మ కొన్ని ఇంపార్టెంట్ స్టాండర్డ్స్. ఎస్ఏ 500 చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ 600 సిరీస్లో మనకుంది 2-3 ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తాడు. ఏమో 700 సిరీస్ ఇంపార్టెంట్. తర్వాత 800, 3000, అదేవిధంగా 4000 కుదిరితే 2000. ఇవన్నీ కలిపి మీకు ఒక 30 మార్క్స్ వస్తాయి. 30, 30, 20 ఎంత? 80 మార్క్స్. ఎలా చదవాలంటే చెప్తాను చూడండి. ఎథిక్స్ అని చదువుతారు మీరు నిజంగా ఎథిక్స్ చదవట్లేదు, ఏదో పెట్టుకొని పైపైన వెళ్ళిపోతారు ఎథిక్స్ అని. అసలు ఎథిక్స్ అనే చాప్టర్ మీరు చదివారంటే 100% చదవాలి. అసలు దాంట్లో ఏమున్నాయి? ఎథిక్స్లో ఎథికల్ క్లాజెస్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ కౌన్సిల్ గైడ్లైన్సెస్ ఉన్నాయి, అదర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నోక్లార్ ఉన్నాయి, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. దాంట్లో చాలా సిలబస్ ఉంది. మీరేదో ఎథిక్స్ అనగానే షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 ఈ క్లాజెస్ పెట్టుకొని పైపైన చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఎట్లా పాస్ అవుతారు? కారో అంటే దాంట్లో చాలా విషయం ఉంది. SQC1 దాన్ని మరి లింక్ చేసుకోవాలి వేరే దాంతో. చదివిన టాపిక్ని మీరు పర్ఫెక్ట్గా చదివారనుకోండి 100% పాస్ అయిపోతారు. ఇదమ్మా సిలబస్. ఈ సిలబస్ మొత్తం మీరు పక్కాగా చదువుకొని, నేను మీకు ఇచ్చే సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే దయచేసి క్వశ్చన్ బ్యాంక్స్ అవాయిడ్ చేసేయండి. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్స్. అది పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్లు అవ్వచ్చు, ఆర్టీపీ, ఎంటీపీలు, క్వశ్చన్ బ్యాంకులు పక్కన పడేసేయండి. FRAFMకి క్వశ్చన్ బ్యాంక్ కావాలి, ఎందుకంటే మనం క్వశ్చన్లు అక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఆడిటింగ్కి క్వశ్చన్ బ్యాంకులు వాడకండి, వేస్ట్ ఆఫ్ టైం. నీకు ఆడిటింగ్లో పాస్ట్ ఎగ్జామ్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. మహా అయితే 1 or 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, అవి కూడా మనకు తెలుసు. సో మీరు ఆడిట్లో చేయాల్సింది ఏంటంటే ఒక చాప్టర్ తీసుకోవటం, దీంట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ప్రతి టాపిక్ని మీరు బట్టి కొట్టం అంతే. ఇలా మీరు చదవండి, జాన్లో 40% పాస్ అయిపోతారు. లేదు మళ్ళీ సార్ మేము క్వశ్చన్ బ్యాంక్ చదువుకుంటాం, ఆడేడు బుక్లో కొంటాం, మేము ఈ తోపు ఫ్యాకల్టీ బుక్లు కొంటాం, క్లాసులు కొంటాం సార్, ఇంగ్లీష్లో క్లాసులు వింటాం సార్, అయ్యే పనే కాదు, మీ వల్ల కాదు. మీరు ఛాలెంజ్ చేయండి కావాలంటే. క్వశ్చన్ బ్యాంకులు తీసుకురండి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చిన చూపించిన ఎగ్జామ్లో. నేను FR చూపిస్తా, AFM చూపిస్తాను, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ పేపర్లో. ఆడిటింగ్ చూపించండి, ఆడిట్లో క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు. సో మీ టైం వేస్ట్ చేసుకోమాకండి, డబ్బులు వేస్ట్ చేయమాకండి క్వశ్చన్ బ్యాంకులు కొని.
ఎక్కడ చేస్తారు క్వశ్చన్ బ్యాంకులు? మీకు ఎథిక్స్ ఉన్నాయి, 100-150 క్వశ్చన్లు ఉంటాయి. ఎందుకు? ఏం ఉపయోగం? వేస్ట్ ఆఫ్ టైం. ఎథిక్స్ ఇప్పుడు సింపుల్ అమ్మ. క్లాజ్ నెంబర్ 9 ఉంది. క్లాజ్ నెంబర్ 9 బాగా చదువుకుంటే మీకు ఏ క్వశ్చన్ చేయగలరు కదా. మళ్ళీ ఎందుకు మీ క్వశ్చన్లు? ప్రజెంటేషనా? మీరు ఏమైనా చిన్నపిల్లల? ఇప్పటికి ఎన్ని ఎగ్జామ్లు రాశారు? మీకు ప్రజెంటేషన్ కావాలంటే ICAI ప్లీజ్ టేక్ సజెస్టెడ్ ఆన్సర్స్ ఫ్రమ్ వన్ అటెంప్ట్ అవి చెక్ చేసుకోండి. ఎలా ప్రజెంటేషన్ తెలిసిపోయింది కదా. దానికోసం ఎందుకు అనవసరంగా లేనిపోని క్వశ్చన్ బ్యాంకులు కొని, మళ్ళీ ఏంటి ఆడిటింగ్ కొత్త బుక్స్ కొని, మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్, మ్యారథాన్లు, స్టడీ అవర్లు, ఎందుకు చెప్పండి ఇవన్నీ? మీరు పాస్ అవ్వాలనుకుంటే సింపుల్గా కూర్చోండి, ఒక మంచి బుక్ పెట్టుకోండి, స్టడీ మ్యాటర్ లేదా వేరే ఆథర్ బుక్ పెట్టుకోండి. ఈ టాపిక్లు మొత్తం 5 నుంచి 10 సార్లు బట్టి కొట్టండి, మీరు ఆడిటింగ్ పాస్ అవుతారు. మీరు ఇది ఫాలో అవ్వకుండా మీరు కానీ పైన గాల్లో పోయారనుకోండి, మళ్ళీ వస్తాయి 20, 25, 15. అసలు చాలామందికి May 24 నేను ఫేస్ టు ఫేస్ పెట్టినప్పుడమ్మా AFM ఈజీ వచ్చిన పేపరు. అప్పుడు ఎగ్జామ్షన్ వచ్చిన AFMలో May 24 తర్వాత November 24 అయిపోయింది, May 25 అయిపోయింది, September 25 అయిపోయింది. రేపు ఆ AFM ఎగ్జామ్షన్ కూడా పోతుంది. ఎందుకు? దీనివల్ల AFM ఎగ్జామ్షన్ పెట్టుకొని 2 పేపర్లే, FR, ఆడిట్. FRలో 50 వస్తే ఎట్లా ఒకట్లా, దీంట్లో 40 రావట్లే. ఎప్పటి నుంచి? 3 అటెంప్ట్స్ నుంచి. ఎగ్జామ్షన్ కూడా పోయింది రేపు. మరి చూడండి ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్, అంతా మాకొచ్చు, ఏమి రాదు మీకు. ఇదిగోండి ఈ టాపిక్లు చదువుకోండి, కనీసం 5 to 10 టైమ్స్ చదవండి, బట్టి కొట్టండి. పొద్దున్న లెగిస్తే బ్రష్ చేసుకునేటప్పుడు ఖాళీగా ఎందుకు? పొద్దున్న లెగుస్తారు, బ్రష్ చేసుకుంటారు, ఎవడి గురించి ఆలోచించడం ఎందుకు? ఇవాళ వాడేం చేశాడు, నేను ఈడేం చేశాడు, మా ఆఫీస్లో ఆ అమ్మాయి, మా ఆఫీస్లో ఆ అబ్బాయి ఏం చేశాడు, వీడి గురించి ఏం చెప్తాం ఇవాళ చాడీలు. ఇవాళ చంద్రబాబు నాయుడు జగన్ ఏమన్నాడు, బాలకృష్ణ చిరంజీవి ఏమన్నాడు, మీకు ఎందుకు చెప్పండి? మన జీవితాలే అడుగు తినిపోతున్నాయి, మన జీవితాలే సంకనాకి పోయినాయి, మనకే డబ్బులు లేవు తినడానికి. మంత్ ఎండ్ వస్తేనే మనకు డబ్బులు లేవు. నాకు కూడా అంతేనమ్మా పరిస్థితి. మనకెందుకు? ఎవడెట్టు పోతే బాలయ్యతో చిరంజీవితో మనకెందుకు, జగన్తో చంద్రబాబు మనకెందుకు? అసలు కొంతమంది అయితేనమ్మా CA ఫైనల్కి వచ్చి కూడా వైఎస్ జగన్ ఫోటోలు పెట్టుకున్నారు, DPలు. చంద్రబాబు ఫోటోలు DPలు చూసానమ్మా నేను నా వాట్సాప్లో. ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఎలా ఉన్నారేంట్రా పిచ్చినాయలేరా? మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ CA ఫైనల్కి వచ్చి, ఇంకా పవన్ కళ్యాణ్, చిరంజీవి, నేను కూడా బాలయ్య బాబు ఫ్యాన్ అమ్మా, హార్డ్ కోర్ ఫ్యాను బాలయ్య బాబుకి. ఎప్పుడు? చిన్నప్పుడు, తెలియనప్పుడు. నేను సినిమా చూస్తానంతే, అంతేగాని బాలయ్య ఫోటో పెట్టుకొని బాలయ్య దేవుడు, బాలయ్య బాబు వచ్చి నాకు అన్నం పెట్టడు, నేనే చదువుకోవాలి, నేనే పాస్ అవ్వాలి. ఈ మధ్య ఇంకా చూసిన ఆడిటింగ్ అంటే గుర్తొచ్చింది నాకు. ఎవరో ఫ్యాకల్టీలు కొట్టేసుకుంటారమ్మా. ఈడాని తిడతాడు, ఆడేని తిడతాడు, మీకేం వచ్చిందిరా మధ్యలో? ఆడాని తిట్టాడు, ఈయన తిట్టాడు, యూట్యూబ్లో వైరల్ అయిపోయారు, హ్యాపీగా వ్యూస్ పెరిగినాయి, సబ్స్క్రైబర్స్ పెరిగారు. మీకేం వచ్చిందిరా మధ్యలో? మీ జీవితాలు ఎందుకు అడుక్కు తినిపోతుంది? మీ జీవితం నాశనం చేసుకుంటున్నారు వీటికి. ఎవరిని తిట్టుకుంటే మీకెందుకు? ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు అనుకుంటున్నారా? మీ సార్ వాడిని ఏం తిట్టాడని అడుక్కు తినిపోతారు. వీటికి దూరంగా ఉండండి, మీ జీవితం మీరు మార్చుకోండి. నాకు అనవసరం అమ్మా, ఏదో చెప్పాల్సింది చెప్పాను. ఈ రోజుల్లో మంచి చెప్తే రామాన్న భూతే ఈ రోజుల్లో. సో నాకెందుకమ్మా, నాకు ఒక 10 మంది ఉన్నా చాలమ్మా. నా మార్కెట్ నాకుంది, నా 10 మంది నాకు వస్తారు, నేను జాబ్ చేసుకుంటున్నాను ఈవినింగ్, నా ఇన్కమ్ నాకుంది. ఇదేంటంటే సాటిస్ఫాక్షన్ కోసం ప్లస్ కొంచెం డబ్బుల కోసం అంతే. ఇంతకుమించి మనకి ఏదో బల్క్లో కావాలి, కోట్లు సంపాదించాలి, బెంచ్ కార్లు కొనాలి. నమస్కారం బాబు, దానికి మాకు వేరే ప్లాన్స్ ఉంటాయి. టీచింగ్లోకి వచ్చి స్టూడెంట్స్ దగ్గర డబ్బులు లాక్కొని అవన్నీ చేసే ఉద్దేశం నాకు లేదమ్మా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్యాషన్ ప్లస్ మనీ. ఫ్రీగా చెప్పినా కానీ వాల్యూ ఉండదు. సో కాబట్టి ఐ షుడ్ టేక్ సమ్ ఫీజ్ ఫర్ మై టైం, రైట్? ఇదమ్మా. సో ప్లీజ్ టైం వేస్ట్ చేసుకోకండి, ఇది చదువుకోండి. ఆడిట్ క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతాయమ్మా. నేను ఈ సిలబస్ మొత్తం చెప్తాను మీకు, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. కలుద్దాం ఆడిట్ క్లాస్లో.